ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. ఇట్లా గడప గడపకు ఒక సంక్షేమ పథకం కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి మా తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే ఈయన మాత్రం ఢిల్లీ హైదరాబాద్ గల్లీ అనుకుంటా తిరుగుతూ తిరుగుతూ టైంపాస్ చేస్తూ ఉన్నాడు. రాష్ట్రాన్ని పూర్తిగా గాలి కొదిలేసినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ క్యాబినెట్ మంత్రులు కానీ మరి ఏమని సమాధానం చెప్తారు? ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 64 ఎమ్మెల్యేలు ప్లస్ ఆ బీఆర్ఎస్లకి వెళ్ళి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకన్నా అర్థమవుతుందా? ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా నియోజకవర్గంలో తిరుగుతున్నారా? ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా వాళ్ళ నియోజకవర్గంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, సో అందులో వాష్రూమ్స్ ఉన్నాయా, లేకపోతే నర్సులు ఉన్నారా, డాక్టర్లు టైంకి వస్తున్నారా, మెడిసిన్స్ ఉన్నాయా, ట్రీట్మెంట్లు అన్ని చక్కగా జరుగుతున్నాయా, వాళ్ళ రోడ్లు ఎన్ని ఉన్నాయి, సో ఎన్ని రోడ్లు వేయాలి, ఎన్ని కొత్త రోడ్లు కావాలి, అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్స్కు కూలీలకు కార్మికులకు జీతాలు సమయానికి అందుతున్నాయా? ఒక్కడంటే ఒక్క ఎమ్మెల్యే చూపేయండి. జల్లడ బట్టి ఎతికినా ఏడ కూడా దొరకరు. నాట్ ఓన్లీ అధికార పార్టీని ఎందుకు అనాలి మనం, అధికార పార్టీతో పాటు టోటల్ స్టేట్లో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా బాధ్యత లేదు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అంతేగాని మేము తిరిగినాము ప్రచారం చేసినాము ఇంటింటికి పోయి దండాలు పెట్టినాము ఒంగొంగి దండాలు పెట్టినాము మా నియోజకవర్గ సమస్యలు అట్లీస్ట్ మేము తెలుసుకుంటాము, మార్నింగ్ వాక్లో జాగింగ్లో అట్లీస్ట్ ఏదైనా ఒక 10 నిమిషాల సమయం కేటాయిస్తాము, మా పబ్లిక్తో మమేకమవుతాము, చర్చిస్తాము, అట్లీస్ట్ పని అయిందా లేదా పక్కన పెడితే అట్లీస్ట్ ప్రజల మధ్యలో ఉండి వినతి పత్రాలన్నా తీసుకోవాలి కదా, అవి జరగడానికి సహకారం అన్న చేయాలి కదా. సో వీళ్ళందరూ కూడా ఇలానే ఉన్నారు. అంటే ఒక మంచి నాయకత్వము మంచి నాయకులు ఎక్కడ కూడా కనబడట్లేదు. అయితే ఇక్కడ సీనియర్స్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరూ చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు, చాలా మంది ఫ్రెషర్స్ ఉన్నారు. మరి ఫ్రెషర్స్ ఎవరిని చూసి నేర్చుకోవాలా? సీనియర్ ఎమ్మెల్యేలను చూసి నేర్చుకోవాలి. మరి సీనియర్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? అసెంబ్లీలో ఒకడు నిద్రపోతాడు, ఒకడు ముక్కుల వేలు పెడతాడు, ఇంకోటి షోలో వేలు పెట్టి తిప్పుతాడు, ఇట్లా. సో వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ సో వీళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు ఏం నేర్చుకోవట్లేదు. ఇటువంటి సందర్భంలో వీళ్ళందరినీ కూడా అడ్రస్ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి ఏం చేస్తుండండి? తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో తెలంగాణలో. హైదరాబాద్ అని గల్లీ అని ఇక్కడ గల్లీ నుండి ఢిల్లీ అని చెప్పి తిరుగుతూ టైంపాస్ చేస్తున్నాడు. ఒక పక్క ఎస్ఎల్బిసిలో అక్కడ అందరు మంత్రులు ఉన్నప్పటికీ ఒకడేమో వాటర్ కలిసింది అందుకే ఇది చేయలేదని ఆయన అంటాడు. ఇప్పుడేమంటారు? మేము ఎంత ఖర్చు పెట్టినా సరే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఎంత ఖర్చు పెట్టినా సరే అతను వాళ్ళని బయటికి తీసుకొస్తామని అంటారు. అన్ని రోజులు ఊపిరి పట్టుకొని ఆల్రెడీ ఇప్పటికే నాకు తెలిసి ఆల్మోస్ట్ 2 days అయిపోయిందా, 2-3 days ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నిన్న హరీష్ రావు గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది, వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. అయినా సరే మేము వెళ్తామని చెప్పి వాళ్ళు ముందరికి వెళ్ళడం జరిగింది గొడవ చేసి. సో అన్ని రకాలుగా మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి నుంచి ఒక వాయిస్ లేదు, ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక పోతే కొంచెం వేరే సోషల్ మీడియా ప్రతిపక్ష సోషల్ మీడియా ఈ నిన్న మొన్న జరిగినటువంటి సమ్మిట్లో ఈ శ్రీధర్ బాబు గారు ఆ రేవంత్ రెడ్డి గారు ఎవరో అమ్మాయి ఇట్లా నడుస్తూ ఉంటే ఆ వీడియోని వీళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే చూస్తున్నటువంటి వీడియోని కాళ్ళను పట్టుక వదలనని ఆ ఒక సౌండ్ పెట్టేసి, అంటే ప్రజల పక్షాన మాట్లాడడం ప్రజల పక్షాన కొట్లాడడం అంటే ఇదేనా? ఇంతకు మించి వేరే ఏం లేదా? కొత్తగా ఏమి ఆలోచించేది ఏం లేదా? సో కొత్తగా ఆలోచించి వాళ్ళ కోసం కొట్లాడే నాయకులు ఎవరు లేరా అని అనిపిస్తూ ఉంది నాకు. ఎస్ చేయాలి, దానికి కూడా ఒక లిమిట్స్ ఉంటాయి డెఫినెట్గా. ఒక ట్రోల్కి అనేది ఒక లిమిట్ అనేది ఉంటుంది, అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. సరే అది మనం పక్కన పెడితే కనుక ముఖ్యంగా పాలన విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు ఒక్కననడానికి లేదు, ఇది టోటల్ కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూరు. రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ మంత్రులందరూ కూడా తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తూ అని ఉమ్మెత్తి పోస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు. దయచేసి క్యాబినెట్ మంత్రులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ప్రోటోకాల్ లేకుండా కానీ గన్మ్యాన్స్ లేకుండా కానీ ఎక్కడ కూడా తిరగకండి దయచేసి, దండం పెడతా. సో
మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కూడా ఇక రేవంత్ రెడ్డితో తిరగడం మొదలుపెట్టిండు. ఆయన కూడా అట్లీస్ట్ సీనియర్ అయినటువంటి శ్రీధర్ బాబు కూడా చెప్పే పరిస్థితి లేదు. ఆయన దోచుకుంటున్నాడు, శ్రీధర్ బాబు దోచుకుంటున్నాడు, రేవంత్ దోచుకుంటున్నాడు, వాళ్ళ అన్నదమ్ములు దోచుకుంటున్నారు. ఇంతమంది పందికొక్కుల్లాగా తెలంగాణ మీద పడి తింటా ఉంటే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు డేటా సెంటర్లు, ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్లను తీసుకొచ్చి ఆంధ్రాలో ఏర్పాటు చేస్తూ ఉంటే వీళ్ళకు దిక్కుతోచని పరిస్థితిలా ఏం చేయాలో అర్థం కాక హోంశాఖకు మంత్రి లేక, విద్యాశాఖకు మంత్రి లేక, మున్సిపల్ శాఖకు మంత్రి లేక వీళ్ళ అన్నదమ్ముల ఆగడాలు ఎక్కువైపోయి భూమి లేని అటువంటి పేదోళ్ళక్క సెటిల్మెంట్లు చేసుకుంటా, జ్యుడిషియరీ సిస్టమ్ని కూడా ఇంటర్నల్గా వీళ్ళు ఫోర్జరీ సంతకాలు పెట్టేసి మార్చుకుంటా, పోలీసులను చెప్పు చెత్తలో పెట్టుకుంటా గాలి కొదిలేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నటువంటి నా కళ్ళు నిజంగా గుడ్లు విక్కోవాలనిపిస్తుంది నాకు. ఎంతమంది లెజెండరీ లీడర్స్ ఉన్నటువంటి తెలంగాణ, ఎంతమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మా చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చినాం కదా. ఇప్పుడు వార్తలు చూస్తాము, లేకపోతే మా పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారు. సో ఏంటంటే ఎక్కడ కూడా ఇటువంటి లీడర్ని నేను చూడలేదు, నా జీవితంలో నేను చూడలేదు. చూస్తానన్న ఆలోచన కూడా నాకు రాలేదు. కానీ ఇప్పుడు నాకు కళ్ళెంబడి నీళ్ళు ఒకటే తక్కువైపోయినాయి. ఎవడండి లీడర్? ఎక్కడున్నాడండి లీడరు? ఏడ ఉన్నాడండి? ఎక్కడ పన్నాడండి? ప్రజా సమస్యల గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కడున్నారండి? ఒక నిజంగా అదొక వండర్ఫుల్ తెలుసా. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ ప్రతిపక్షాలే కానీ హెల్దీ పాలిటిక్స్ నడిచేవి. హెల్దీ పాలిటిక్స్ పక్కన పెడితే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక స్టైల్. ఈయనను క్రాస్ చేయలేరు, ఆయనను క్రాస్ చేయలేరు. చంద్రబాబు నాయుడు గ్రేటా, వైఎస్ఆర్ గ్రేటా అంటే ఒక పోల్ పెడితే ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరి శైలి వాళ్ళది, ఎవరి స్టైల్ వాళ్ళది. అట్లాగే కేసీఆర్ ఆబ్వియస్లీ ఎవరి స్టైల్ వాళ్ళది. కానీ ఇక్కడ అసలు నీ మార్క్ ఏందయ్యా రేవంత్ అయ్యా? ఎక్కడుంది నీ మార్క్? కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి కాంగ్రెస్లో వచ్చినటువంటి ఇప్పటి వరకు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులనే తీసుకో. ఎక్కడ పివిఆర్ గారు, ఎక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు? కాంగ్రెస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు, వీళ్ళు 1-2 years రాష్ట్రాన్ని పరిపాలించినా సరే చాలా అద్భుతంగా చేసినారు. ఎక్కడ ఒక చిన్న మచ్చలేదు. మా అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళన ఎక్కువ ఎంకరేజ్ చేసిరన్న మచ్చ తప్ప పరిపాలన అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే ఎటువంటి మచ్చ లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయినారు. మరి మీరెందుకు ఇట్లా తయారైనారో మా దరిద్రానికి అర్థమవుతలేదు. మా టైం బాగాలేదా, లేకపోతే తెలంగాణ చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు ఏమైనా అటు ఏమైనా వచ్చిందా, తలకిందులైందా, లేకపోతే ముఖ్యమంత్రి గారిది మా క్యాబినెట్ మంత్రులందరిది కూడా ఐరన్ లెగ్సా? వీళ్ళ గ్రహాలు బాలేక ఆ గ్రహాలన్నీ కూడా తెలంగాణకు చుట్టుకున్నాయా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినారు, ఖమ్మంలో వరదలు వచ్చిబట్టే, పంట నష్టం కాబట్టే, నీళ్లు ఎండిపోబట్టే, వర్షాలు చక్కగా పడకపోయబట్టే, పడితే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. సో ఇట్లా ఈ రియల్ ఎస్టేట్ పడిపోబట్టే దరిద్రం, రాష్ట్రానికి దరిద్రం పట్టుకుంది. రియల్ ఎస్టేట్ పడిపోయింది. సరే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? నేను ఒక రియల్ ఎస్టేట్, నేను ఒక బిజినెస్ మ్యాన్ని, నాకు రియల్ ఎస్టేట్ మీద విపరీతమైనటువంటి అవగాహన ఉన్నది. ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటూ వచ్చినా కాబట్టి నాకు బాగా తెలుసు, దాన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తా అని చెప్పి అన్నాడు. సరే ఈయనకి అడ్మినిస్ట్రేషన్ రాదు, ఈయన ఇంకా చిన్న కుర్రోడు అనుకుంటున్నాడు, కాంగ్రెస్లో సీనియర్స్ ముందర పోల్చుకుంటే ఈయన చిన్నోడే కదా. సరే రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉంది. సో రియల్ ఎస్టేట్ అద్భుతంగా ముందరికి వెళ్తుంది, విపరీతంగా అందరు కోటీశ్వర్లు అయిపోతారు, లక్షాధికారులు అయిపోతారు. సో చాలా అద్భుతంగా ప్లాన్ చేస్తారు అనుకున్నాం. మన కర్మకు రియల్ ఎస్టేట్ ఘోరాది ఘోరంగా తెలంగాణలో పడిపోయింది. ఆ తాకిడి తట్టుకోలేక మొట్టమొదటిసారి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు, బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. అప్పులు తీర్చలేక, జీతాలు ఇవ్వలేక, జీవితాలనే కోల్పోయేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? రేవంత్ రెడ్డి యొక్క విచిత్రమైనటువంటి ఈ బ్రెయిన్ వల్ల కాదా, ఆలోచన వల్ల కాదా వచ్చింది? సో అంటే
అంటే మీకు అవగాహన ఉన్నది కూడా మీరు డెవలప్ చేయలేకపోయినారు కదా. నేను ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారిని, మీరు ఏదైతే రియల్ ఎస్టేట్ నాకు బాగా అవగాహన ఉన్నది, నేను చాలా అద్భుతంగా పనిచేస్తా రియల్ ఎస్టేట్లో అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. సో అద్భుతం ఎక్కడ కూడా కనబడతలేదు కదా సార్. మొత్తం తలగిందులు అయిపోయింది. యొక్క రియల్ ఎస్టేట్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది రోడ్ల మీద పడ్డరు, కన్స్ట్రక్షన్స్ ఆగిపోయి రోడ్ల మీద పడ్డరు. ప్లంబర్, ఎలక్ట్రీషియన్, మేస్త్రీలు, కూలీలు, వీళ్ళందరూ కోట్లు కోట్లు వస్తాయి ఏమన్నా. హార్డ్వేర్కి సంబంధించినటువంటి సైలెంట్ ఇవన్నీ కూడా బిజినెస్లు, చిన్న చిన్న బిజినెస్ల దగ్గర నుంచి, ఎలక్ట్రీషియన్ల దగ్గర నుంచి, కార్పెంటర్ల దగ్గర నుంచి, ప్లంబర్ల దగ్గర నుంచి, సో ప్రతి ఒక్కడికి పని లేకుండా అయిపోయింది ప్రత్యక్ష పరోక్షంగా. కూలీల దగ్గర నుంచి, కంపెనీ యాజమాన్యం దగ్గర నుంచి ప్రతి ఒక్కడికండి. పెద్ద పెద్ద ఏదో పెద్ద పెద్ద కంపెనీలు ఏవో నెట్టుకొస్తున్నాయి కానీ వాళ్ళ దగ్గర బ్లాక్ మనీలు ఉంటాయి అని నెట్టుకొస్తున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మొత్తం బూడిద, మొత్తం బూడిద 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 బూడిద. అంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినా దాన్ని బాగా డెవలప్ చేస్తా, నాకు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంది రియల్ ఎస్టేట్ మీద అన్నాడు. ఆ రియల్ ఎస్టేట్ని కూడా ఆఖరికి రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా తెలంగాణలో. లేదంటారా? కాదంటారా? ఏం జరగలేదంటారా? అంటే ఏ రకంగా చూడాలి పరిస్థితిని? ఊర్లలో పోతే పొట్టుకు పొట్టు తిడుతున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర మైక్ పెడితే వాళ్ళు పొట్టుకు పొట్టు తిడుతున్నారు, రైతుల దగ్గరకు పోతే వాళ్ళు ఆగమవుతున్నారు. అరే ఒక్క హామీ ఎట్లా నిద్ర పడుతుంది రేవంత్ రెడ్డి గారు? మీకు నిద్ర ఎట్లా పడుతుంది? పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇంతమంది తిడుతుంటే చెవుల దూది పెట్టుకున్నారా? లేకపోతే వీడియోలు చూడడం ఆపేసిండ్రా? లేకపోతే మీకు మనసు రావట్లేదా? లేకపోతే తెలంగాణ ప్రజలు ఓట్లేసి తప్పు చేసి అనుకుంటున్నారా? లేకపోతే మీరు గతంలో మీరు టీడీపీలో ఉన్నప్పుడు మీరు కొన్ని ఛానల్స్కి అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూలు ఇచ్చారు. దాంట్లో ఏమన్నారంటే ప్రజలు వెర్రోళ్ళు, మోసం చేసేటోళ్ళని నమ్ముతారని చెప్పి మీరు క్లియర్గా చెప్పినారు. అంటే మీరు పర్ఫెక్ట్గానే ఉన్నారు, మేమే మిమ్మల్ని నమ్మి తప్పు చేసినాం. ఉమ్మేది ఉంటే ఫస్ట్ మీ ముఖం మీద కాదు మా ముఖాల మీద మేము ఉమ్ముకోవాలి. అంటే ఇటువంటి పరిస్థితి